వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్ బాబుకు అరుదైన గౌరవం. భారత్ EU ఒప్పందంతో ఏవీవీ చౌకగా మారనున్నాయంటే, గ్యాంగ్స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో కీలక ముందడుగు. ఆధార్ సేవలు ఇకపై ఇంట్లోనే. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా రాక 3 నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం. ఏదో ఒక రోజు బాంబు పేలుస్తా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు సినిమాలో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న లెజెండరీ నటుడు మోహన్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ చేతుల మీదుగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును ఆయన అందుకున్నారు. తెలుగు నటుడికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోల్కతాలోని లోక్ భవన్ లో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోహన్ బాబు ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్ లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో మోహన్ బాబు వెంట మంచు విష్ణు, నటుడు శివబాలిచేలు కూడా కనిపిస్తున్నారు. మోహన్ బాబు దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో విలన్, హీరో, తండ్రి పాత్రల్లో అదరగొట్టారు. కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన ఆయన అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన సొంత బ్యానర్ పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. సినిమాలతో పాటు సామాజిక సేవల్లో కూడా ముందుండి పేద విద్యార్థులకు ఉచిత విద్య, స్కాలర్షిప్లు అందిస్తూ ఎంతో మందికి సహాయం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డు దక్కడం తెలుగు సినీ పరిశ్రమకు, సామాజిక సేవలకు గర్వకారణంగా నిలిచింది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. సుమారు 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం కుదిరిన ఈ ఒప్పందం వల్ల యూరోప్ నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు, వైన్లు, స్పిరిట్స్, పలు రకాల ఆహార పదార్థాలు, ఔషధాల ధరలు రాబోయే కొన్నేళ్లలో గణనీయంగా తగ్గనున్నాయి. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాల కోత. ప్రస్తుతం 110% వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని ఏటా 2.5 లక్షల కార్ల కోటా పరిమితికి లోబడి దశల వారీగా 10% తగ్గించనున్నారు. అయితే ఈ ప్రయోజనం రీటైల్ ధర సుమారు 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండే కార్లకు మాత్రమే వర్తిస్తుంది. మెర్సిడెస్ బెంజ్, BMW, ఆడి, పోర్షే వంటి యూరప్ లగ్జరీ కార్ బ్రాండ్లకు ఈ ఒప్పందం ఎంతో ప్రయోజనకరం కానుంది. ఈ సుంకాల కోత సుమారు 5 ఏళ్లలో దశల వారీగా అమలవుతుంది. కార్లతో పాటు మద్యం ప్రియులకు కూడా ఈ ఒప్పందం తీపి కబురు అందించింది. ప్రీమియం యూరోపియన్ వైన్లపై దిగుమతి సుంకాన్ని 150% నుంచి 20 నుంచి 30% తగ్గించనున్నారు. విస్కీ వంటి స్పిరిట్స్ పై సుంకాన్ని 40%, బీర్లపై సుంకాన్ని 50% పరిమితం చేయనున్నారు. వీటితో పాటు ఆలివ్ ఆయిల్, మార్జరిన్ వంటి వంట నూనెలపై సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయనున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు, పాస్తా, బ్రెడ్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై ప్రస్తుతం ఉన్న 50 నుంచి 55% సుంకాన్ని పూర్తిగా తొలగించనున్నారు. దీంతో యూరప్ నుంచి వచ్చే అనేక ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య రంగంలోనూ ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుంది. యూరప్ నుంచి దిగుమతయ్యే అనేక ఫార్మా ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 11% సుంకాన్ని దాదాపుగా 0కు తగ్గించనున్నారు. దీంతో పాటు సుమారు 90% ఆప్టికల్, మెడికల్, సర్జికల్ పరికరాలపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయనున్నారు. జనవరి 27 ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇరుపక్షాల ఆమోద ప్రక్రియలు పూర్తయ్యాక 2027 నుంచి ఇది అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ముందడుగు వేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం 2002 కింద దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్ ను పరిశీలించిన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. గ్యాంగ్స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో పాసం శ్రీనివాస్ తో సహా మొత్తం 10 మందిపై ఈడీ అభియోగాలు మోపింది. నయీం గ్యాంగ్ బెదిరింపులు, బలవంతపు రిజిస్ట్రేషన్ల ద్వారా సంపాదించిన సుమారు 11.30 కోట్ల రూపాయల విలువైన 91 ఆస్తులను ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గా గుర్తించింది. ఈ ఆస్తులను నయీం తన భార్య హసీనా బేగం, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై బినామీలుగా రిజిస్టర్ చేసినట్లు దర్యాప్తులో నిర్ధారించింది. అనేకసార్లు నోటీసులు జారీ చేసినా నిందితులు విచారణకు హాజరు కాకపోవడం, ఆదాయపు పన్ను రిటర్న్స్ కూడా దాఖలు చేయకపోవడంతో ఈడీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. విచారణకు రాని వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఈ 91 ఆస్తులను బినామీ చట్టం కింద ఐటీ శాఖ అటాచ్ చేసింది. తాజాగా ఈడీ కూడా వీటి జప్తునకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుంచే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. గతంలో ఉన్న ఆధార్ యాప్ కంటే ఈ కొత్త యాప్ ఎన్నో ఆధునిక ఫీచర్లను అందిస్తోంది.
వాస్తవానికి ఈ యాప్ను 2025 నవంబర్లో పరిచయం చేసినా ఇప్పటి వరకు పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా పూర్తిస్థాయి వెర్షన్ను విడుదల చేయడంతో మొబైల్ నంబర్, ఇంటి చిరునామా వంటి వివరాలను ఇంటి నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. యాప్లోని ప్రొఫైల్ సెక్షన్లో ఒకేసారి తమ కుటుంబ సభ్యులకు చెందిన 5 ఆధార్ కార్డులను యాడ్ చేసుకుని వాటిని కూడా నిర్వహించుకునే వీలుంది. కొత్త యాప్లో భద్రతకు పెద్దపీట వేశారు. సెలెక్టివ్ షేర్ ఆప్షన్ ద్వారా ఆధార్ నెంబర్ మొత్తం చెప్పకుండానే ఆఫ్లైన్లో గుర్తింపును ధృవీకరించుకోవచ్చు. ఈ ఫీచర్తో యూజర్లు తమ ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాల్లో వేటిని షేర్ చేయాలో ఎంచుకోవచ్చు. దీనివల్ల గోప్యతకు భంగం కలగకుండా గుర్తింపును ధృవీకరించుకోవడం సాధ్యమవుతుంది. ఒకవేళ ఫోన్ పోయినా లేదా దొంగలించబడినా యాప్ నుంచి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుందని UIDAI స్పష్టం చేసింది. UIDAI కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ యాప్ ప్రస్తుతం 13 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ సిన్హా రానున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. 10 రోజుల్లో 2 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని, ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో సభ నిర్వహిస్తామని అన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఈ నెలాఖరున స్వదేశానికి రానున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 890 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 382 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 258 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు, 169 మంది బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు బాంబు పేల్చడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తనకు పదవి రాకున్నా పర్వాలేదని, కానీ ప్రజల సమస్యలు తీరకపోతే ఏమైనా జరిగిపోతుందని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పనులు చేపట్టిన బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సగంలో నిలిపివేసి చేతులెత్తేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లానని, వారం రోజుల్లో పూర్తిస్థాయి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం 3 వారాలు గడిచినా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని అన్నారు. రాష్ట్రంలో కేవలం సీఎం, మంత్రుల నియోజకవర్గాల్లోనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బిల్లులు ఇవ్వకపోగా నూతన పనులను కూడా మంజూరు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నివారించకపోతే తానే మహిళలతో కలిసి గ్రామాల్లో పర్యటించి బెల్ట్ దుకాణాలను ధ్వంసం చేస్తారని హెచ్చరించారు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.